తనువు మనువు విడిచి తనయులన్ చుట్టాలన్ ఆలి విడిచి సంపదాళి విడిచి దన్నెగాని అన్యమెన్నడున్ ఎరుంగని వారి విడువన్ ఎట్టి వారినైనా పంచేంద్రియముల తెరువుల వంచించి మనంబునందు వరమతులు ప్రతిష్ఠించి వహింతురు నన్నును మంచివరున్ పుణ్యసతులు మరగిన భంగిన్. సాధుల హృదయమున అది సాధుల హృదయంబు నేను జగములన్ ఎల్లన్ సాధులనేన ఎరుంగుదు సాధులు ఎరుంగుదురు నాదు చరితము విప్రా. దారుణీసురుల కుంతపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదము తోడ దుర్వినీతులైన దుర్జనులగు వారికి ఇవియున్ కీడు చేయక ఏల ఉండు. నా తేజము సాధులలోన్ ఆతతమై ఉండు వారిన్ అలంచు జనులకున్ హేతి క్రియ భీతిన్ ఇచ్చున్ చేతో మోదంబున్ చెరుచు సిద్ధము సుమ్మే. అదే పో బ్రాహ్మణ, నీకును సదయుండు నా భాగసుతుండు జన వినత గుణాస్పదుండు ఇచ్చును అభయము ఆతని మది సంతసపరచి వేడు మా శరణంబున్ అని శ్రీవల్లభుండు ఆనతిచ్చిన మహోద్యచక్ర కీలావళి జనితాయాసుండు నిర్వికాసుండు ఉదిత శ్వాసుండు దుర్వాసుండు అల్లన ఏతించి సభక్తిన్ కాంచన్ కరుణాలావణ్యవేషున్ విదోషు నయోదారమనీషు మంజుమిత భాషున్ అంబరీషున్ వెసన్. కని దుఃఖితుండై అమ్మహీ వల్లభు పాదంబులు పట్టి విడుపుకున్నన్ ఆ నరేంద్ర చంద్రుండు చరణ స్పర్శనంబునకున్ ఓడుచున్ కరుణారస భరిత హృదయుండై హరిచక్రంబున్ ఇట్లని స్తుతించే. నీవ పావకుండవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము నీవ నేలయనింగ్ నీవ సమీరంబు నీవ భూతేంద్రియనికరమీవ నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవ యజ్ఞంబును నీవ ఫలము నీవ లోకేశులు నీవ సర్వాత్మయు నీవ కాలంబును నీవ జగము నీవ బహుయజ్ఞ భోజివి నీవ నిత్యమూల తేజంబు నీకు నే మ్రొక్కువాండ నీరజాక్షుండు చాలా మన్నించున్ అట్టి శస్త్రముఖ్యమా కావవి చాలు మునిని. హరిచే నీవు విసృష్టమై చనంగ మున్నాలించి నీ ధారలంధరనిన్ రాలుట నిక్కమంచు మునుపే దైత్యేశ్వర వ్రాతముల్ శిరముల్ పాదములన్ భుజోరుయుగమున్ చేతుల్ నిజాంగంబులు అప్డరగన్ ప్రాణ సమీరముల్ వెడలు నీ యుద్ధంబులన్ చక్రమా. కలంగి నిద్రపోవన్ కలలోన వచ్చిన నిన్నున్ చూచి దీర్ఘ నిద్రపోదురు అసురవరులు శయ్యలందున్న సతులు ప్రభాతమందులేచి పలవరింప. చీకటి పాపుచున్ వెలుంగు చేయుచు సజ్జన కోటిన్ ఎల్ల సశ్రీకులం చేయు నీరుచులు చెల్వుగా ధర్మ సమేతలై నినున్వాకునన్ ఇట్టిది అట్టిదని వర్ణన చేయ విధాతనే రెండు అస్తోకము నీదు రూపు కలదు తుది లేదు పరాత్పరాధ్యమై. కమలలోచనుండు కలుల శిక్షింపంగన్ పాలు చేయ నీవు పాలు పడితివి అయినన్ ఇంకంచాలున్ ఆ పన్నుండై ఉన్న తపసిన్ కావు నీవు ధర్మవృత్తి అని వినుతించి కేలున్ తమ్మిదోయి నొసలను ప్రసంగించి ఇట్లనియే. ఏ నమస్కరింతున్ ఇంద్రసాత్రవ ధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వదీపమునకున్ చక్రమునకు గుప్త చక్రమునకు అని మరియు ఇట్లనియే. విహిత ధర్మమందు విహరింతున్ ఏనియున్ ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణి సురుడు మాకు దైవతంబగున్ ఏని విప్రునకు శుభంబు వెలయున్ కాక. అఖిల గుణాశ్రయుండగు హరి సుఖి అయినా కొలువు వలనన్ చొక్కెడిన్ ఏనిన్ నిఖిలాత్మయుండగుటకు సుఖమందున్ కాక భూమి సురుండి వేళన్ అని ఈ విధంబులను పొగడు పొడమి లేని వల్ల మన్నించి
తపస్సుని దాహంబున్ వందింపక రక్కసుల గొంగ చక్రంబు తిరిగి చనియన్ అంత దుర్వాసుడు శాంతిని పొంది మెల్లని మేలిమి మాటలను ఆ రాజును దీవించి ఇట్లనియే. నరనాథోత్తమ మేలు చేసితి కదా, నా తప్పు మన్నించి శ్రీహరి పాదాబ్జములు ఇంత ముట్టన్ కొలుతే, ఆశ్చర్యమౌన్ ఎన్నుచోన్ అరుదండ్రే నినుంబోటి సాధకులకు తానై ఇచ్చుటల్ కాచుటల్ సొరిదిన్నై జగుణంబులై సరసవచ్చున్ కాదే మిత్రాకృతిన్. అదియునున్ కాక ఒక మాటెవ్వని పేరు కర్ణములలోన్ ఒయ్యారమై సోకినన్ సకలాఘంబులు పల్లటిల్లి తొలంగున్ సంభ్రాంతితోన్ అట్టి సత్సుకరుణ్ మంగళ తీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేసున్ తాన్ అకలంక స్థితిన్ కొల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజాగ్రణీ. తప్పులోన్ కొని చక్రపావక దాహమున్ పెడన్ పాపితి అవున్ ఒప్పు భవద్దయారసము ఓ నరేశ్వరా. ప్రాణముల్ చెప్పమున్మును పోయి క్రమ్మరంచేరే ధన్యుండెనైతి, నీకెప్పుడున్ శుభము ఏను కోరెదన్ ఇంకన్ పోయద భూవరా. అని నవిని రాజముఖ్యుండు ముని వల్లభుపాదములకు మ్రొక్కి కడున్మన్నన చేసి ఇష్ట భోజనము అనువుగన్ పెట్టించెన్ తృప్తుండయ్యన్ అతండున్. మరియున్ అమ్మునీంద్రుండు ఇట్లనియే. కంటిన్నేటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయ ప్రీతిగా వింటిన్, అన్నమున్ కొంటి నీ గృహమునన్ వేట్కన్ ఫలం బబ్బెనేమంటిన్ పోయదా. నీ చరిత్రము అమరుల్ మర్త్యుల్ సుఖాసీనులై మింటన్ మేదిని సన్నుతింపంగలరు ఈ మీదన్ నరేంద్రాగ్రణీ అని చెప్పి దుర్వాసుండు అంబరీషుని దీవించి కీర్తించి మింటి తెరువున బ్రహ్మలోకమున కుంచనియే. మునీశ్వరుండు తిరిగి చను వేళకున్ 1 సంవత్సరంబు నిండి వ్రతంబు పరిపూర్ణంబైన అవని సురుండు కుడువన్ అతి పవిత్రంబైన వంటకంబు భూమి వరుండు కొడిచెన్. తపసి నెగులు మాన్పంతానెంత వాండను హరికృపా మహత్వమనుచుంతలంచి. మరియును హరిన్ కొల్చుచుండు వారికిన్ పరమేష్ఠి పదంబు మొదలు పద భోగంబుల్ నరక సమములను తలంపున ధరణీ రాజ్యంబు తోడి తగులము మానెన్. ఇట్లు విరక్తుండై తనకు సదృశులైన తనయుల రావించి ధరణి భరము వారిన్ తాల్పన్ పంచి కాననంబు చొచ్చన్ కామాది విజయుడై నరవిభుండు హరిసనాథుండగుచు. ఈ అంబరీష చరితము తీయంబున విన్నన్ చదువ ధీ సంపన్నుండై ఉండును భోగపరుండై ఉండును నరుడు పుణ్యుండై ఉండు నృపా. వినుము, అయ్యంబరీషునకు విరూపుండును కేతుమంతుండును శంభుండును అనువారు 3 కొడుకులు. అందున్ కేతుమంతుండును శంభుండును హరిన్ కూర్చి తపంబు చేయువారై వనంబునకున్ చనిరి. విరూపునికిన్ పృషదస్వుండును పృషదస్వునకు రథీతరుండును కలిగిరి. అమ్మహాత్మునికి సంతతి లేకున్నన్ అంగిరసుండను మునీంద్రుండు అతని భార్యయందు బ్రహ్మతేజోనిధులైన కొడుకులన్ కలిగించే. వారలు రథీతర గోత్రులున్ ఆంగిరసులను బ్రాహ్మణులున్ అయి ఇతరులందు ముక్షులయ్యి ప్రవర్తిల్లిరని చెప్పి సుకుండు ఇట్లనియే. ఒకనాడు మనువు తుమ్మిన వికలుడు కాక అతని ఘ్రాణ వివరము వెంటన్ ప్రకటయసుండు ఇక్ష్వాకుండు అకలంకుడు పుట్టెర వికులాధీసుండై. ఇక్ష్వాకునకున్ పుత్రులు ఎలమిన్ పుట్టిరి 4 అమర వికుక్షియునిమియు దండకుండున్ ఆతని పెద్ద కొడుకులు 3 ఆర్యావర్తమందు హిమాచలంబు వింధ్యాద్రి మధ్యము ఉర్వీ మండలము కొంత ఏలిరి. 20 రొక్క పొందునన్ ఆ తూర్పు భూమి పాలించిరి. అందరు పడమటికి అధిపులైరి. ఉన్న 47 ఉత్తరోర్వి దక్షిణోర్వియున్ కాచిరి. తండ్రి అంతన్ అష్టకా శ్రాద్ధము వనరింతున్ అనుచున్ అగ్రసుతు వికుక్షి నిరీక్షించి శుద్ధమైన మాంసఖండంబున్ తెమ్మనె మహితయసుండు.
అగున్కాక అంచు వికుక్షి వేటచని ఘోరారణ్య భూమిన్ తగన్ మృగసంఘంబులన్ చంపి బిట్టలసి తామేన్ వల్లన్ పోన్ ఆకటన్ సగమై ఒక్క శంబున్ పట్టి తిని శేషంబైన మాంసంబు శీఘ్రగతిన్ తండ్రికిన్ తెచ్చి ఇచ్చెన్ అకలంక స్ఫూర్తి వర్తిల్లన్ కాన్ కులగురుండు వశిష్ఠుండు అంత వికుక్షి కుందెలు తింట లోపలన్ ఎరింగి అనర్హము ఎంగిలి పైతృకంబు వనరింపన్ కావలదు వీడు దురాత్మకుండు అన వాని తండ్రియు వానించెంతలను చేరంగనీక దేశము దాటిపోన్ అడిచెన్వడిన్ కొడుకు వెడలన్ కొట్టి గుణవంతుండు ఇక్ష్వాకుండు ఆ వశిష్ఠుండేమి ఆనతిచ్చెన్ అదియుంచేసి యోగి యైవనంబునన్ కళేబరము విడిచి ముక్తి పదమున్ వందే జనకుండు ముక్తిన్ పొంద నయసాలి వికుక్షి శసాదుడంచు భూజనులును తింపన్ ఈ ధరణి చక్రము అశేషమున్ ఏలి యాగముల్ కొనకొని చేసెన్ ప్రీతి హరిన్ కూర్చి పురంజయున్ పుత్రున్ కాంచెన్ పేర్కొని అమరేంద్రవాహుండు కకుత్స్థుడున్ అంచును వానిలోకముల్ కృతయుగాంతంబున దితిసుతామరులకు రణమయ్యన్ అందున్ ఆ రాక్షసులకున్ అమరవల్లభుండోడి హరితోడని చెప్పిన జలజనేత్రుండు పురంజయుని యందు వచ్చి నేనుండెద వాసవ వృషభంబ వైమౌమని పల్కన్ అమర విభుండు గోరాజమూర్తిన్ కకుత్ ప్రదేశంబునన్ ఆ పురంజయుమోచన్ అంతన్ అతండు విష్ణుతేజంబు తనయందు విస్తరిల్ల దివ్య చాపంబు చేపట్టి దీర్ఘనిశిత బాణములన్ పూను వేల్పులు ప్రస్తుతింపన్ అంతకాలాగ్ని చాట్పున అనికి నడచి శరావళిందను జనాథుల మేనులు చెంచి కంఠముల్ తొడింతుడింత్రుంచి కాలు పొరిత్రోవకన్ కొందరన్ పుచ్చి కొందరన్ వడిన్ ఉరగాలయంబున నివాసంబు చేయంగంతూలి అంతన్ ఊరడక నిశాచరేంద్రుల పురంబులు కూల్చె పురంజయాఖ్యతన్ ఈ విధంబన ససాదపుత్రుండు రాక్షసుల పురంబులు జయించిన కథనన్ పురంజయుండును వృషభరూఢుండైన ఇంద్రుండు వాహనంబు అగుటం చేసి ఇంద్రవాహనుండును అతని మోపురంబు ఎక్కి రణంబు చేసిన కారణంబులన్ కకుస్థుండును అనన్ ఈ మూడు నామంబులన్ ప్రసిద్ధికెక్కి దైత్యులు ధనంబులున్ ఇంద్రునికిచ్చెన్ అప్పురంజయుని పుత్రుండు అనేనసుండు అతని పుత్రుండు పృథుండు పృథుని కొడుకు విశ్వగంధుండు విశ్వగంధునికి నందనుండు చంద్రుండు చంద్రసుతుండు యువనాశ్వుండు యువనాశ్వతనుభవుండు సవస్తుండు అతండు సావస్తి నామనగరంబు నిర్మించే సవస్థనయుండు బృహదశ్వుండు బృహదశ్వతనూజుండు కువలయాశ్వుండు ఆ నరేంద్రచంద్రుండు లావు మెరసి 21 వేవురు నందనులున్ తాను వీరుండు అతడు భూదేవుండు ఉదంకుండు పనుప దురావహుండై చంపె దుంధున్ అమరాబంధున్ అది కారణంబగా దుంధుమారండన నెగడన్ అయ్యసురు ముఖానలంబునన్ కువలయాస్వు కుమారులందరూ భస్మంబైరి అందు దృఢాస్వుండును కపిలాస్వుండును భద్రాస్వుండును అనువారలు ముగ్గురు చిక్కిరి అందు దృఢాస్వునకు హర్యస్వుండును హర్యస్వునకు నికుంభుండును నికుంభునకు బర్హిణాస్వుండును బర్హిణాస్వునకు కృతాస్వుండును కృతాస్వునకు సేనజిత్తును సేనజిత్తునకు యువనాస్వుండును జనించిరి యువనాశ్వండు కొడుకులు లేక 100 భార్యలను తానును నివ్వెరపడి ఉండన్ ఆ రాజునకు మునులు కృపచేసి ఇంద్రుని కూచి సంతతి కొరక ఐంద్రయాగంబు చేయించిరి అందు భూమిసు భార్యకన్ పుత్రలాభమునకైపోయి తలంపున భూమిసురులు జలమును మంత్రించి జలకలసము దాచి నియమంబుతోన్ కూడి నిద్రపోవ ధరణీశ్వరుండు పేరు దప్పితోన్ ఆ రాత్రి ధృతి లేక యజ్ఞమందిరమునంచొచ్చి ఆ నీరున్ త్రావినన్ అంతమేల్కని వారలు ఎవ్వండు త్రావె నీరెందన్ పోయన్ అనుచు రాజు త్రావుటంతయు భావించి ఎరింగి చోద్యమంది ఈశ్వరాది ఎవ్వండోపున్ కడవన్ ఈశ్వరునకు నమస్కారమనుచున్ ఏది కార్యమనుచు వారలు దుఃఖింపుంచుండున్ అంత కొంత తడవునకు యువనాశ్వుని కడుపు రక్కలించుకొని చక్రవర్తి చిహ్నంబులు గల కుమారుండు జన్మించి తల్లి లేని కథనంబునన్ కడుపునకు లేక ఏడ్చుచుండ ఇంద్రుండు వచ్చి శిశువునకు ఆకటి తీరు కొరకు వాని నోటం తన వ్రేలిడినన్ త్రావిన కతంబున వాని పేరు మాంధాత అని నిర్దేశించి చనిగే ఈ విధంబున కడుపు పగుల ముద్దు కొడుకు జన్మించినంటి రెండయ్యి రండ్రి
దేవ విప్రకరుణ అట్ల కాదే, కడింది దైవములావు కలుగువాడు బ్రతుకున్ కాక చెడునే. ఇట్లు బ్రతికియున్న యువనాశ్వుడు కొంతకాలంబునకు తపంబు చేసి సిద్ధిన్ పొందెన్ అంతా. పడమటన్ పొడమెడి బాలచంద్రుని మాట్కిన్ పూట పూటకు వృద్ధిన్ పొందే బాలుండు అల్లన పరిపూర్ణ యవనారూఢుండై రావణాది రిపుల రాజవరుల దండించి తనంత్ర సదస్యుండంచు సురేంద్రుండు అంకింప సూరుండై అఖిల దేవమయున్ అతీంద్రియు విష్ణుమాధవు ధర్మాత్మున్ అజుని యజ్ఞాధీనున్ ఆత్మన్ కూర్చి చేసెన్ క్రతువులు భూరి దక్షిణలన్ ఇచ్చి ద్రవ్య యజమాన విధి మంత్ర ధర్మ యజ్ఞకాల ఋత్విక్ ప్రదేశ ముఖ్యంబులల్ల విష్ణు రూపంబులను భావించి అతండు బలిమిన్ అడంచుచునరులన్ చలి వెలుగున్ వేడి వెలుగున్ చనుచోటెల్లన్ జలరుహనయనుని కరుణను చెలువుగా మాంధాతయేలె సిరి నిండారన్. అంతన్ ఆ రాజునకు శతబిందుని కూతురగు బిందుమతి అందన్ పురుకుత్సుండున్ అంబరీషుండును ముచుకుందుండును అనువారు 3 కొడుకులున్ ఏబండ్రు కూతులును జనించి పెరుగుచున్న ఎడ యమునా జలములోనన్ అధికుడు సౌభరి తపము చేయుచు జలస్థలమునందున్ పిల్లలున్ తన ప్రాణ వల్లభయునున్ కూడి మెలగన్ ఆనందించు మీనరాజున్ కనుగొని సంసారకాంక్షి అయి మాంధాతన్ ఒక కన్యన్ అడుగన్ రూపోత్తముండు తరుణిన్ ఇత్తున స్వయం వరమునంచే కొనుము అనవుడు ననుంచూచి యౌవనాంగి ఏల ముసలిన్ కోరున్ ఇట్టట్టు వడకెడివాడన్ చాలా నరసినాడన్ ఒడల జిగియు బిగియు లేని శిథిలుండన్ కరగింప బాలం తిగిచికొనున్ ఉపాయమెట్లు అదియునున్ కాక బాల పువ్వు బోడి ప్రాయంపువాని నించెన్నువాని ధనమున్ చేర్చువాని మరగిని నిన్ కొంత మరగుగాక ఎదిరి తన్నెరిగి ముసలి తపసిన్ ఏల మరగు అని విచారించి సౌభరి తన తపోబలంతో ముసలితనాన్ని వదిలి పడచువాడై చక్కగా అలంకరించుకొని మాంధాత దగ్గరకు వచ్చాడు. రాజు అంతఃపురానికి కాపలా ఉన్న వారిని ఆజ్ఞాపించగా వారు ఆ మునీంద్రుణ్ణి రాజపుత్రికలున్న చోటుకు తీసుకుని వెళ్ళి చూపెట్టారు. కోమలులార వీడు నలకు వరుడో మరుడో జయంతుడో ఏమరి వచ్చే వీనిన్ తడవేల వరింతుమునేమనేమ అంచు ఆ మునినాథుంచూచి చలితాత్మికలై సొరిదిన్ వరించిరి ఆ భామినులందరున్ కుసుమ బాణుడు గీయని ఘంట వ్రేయగన్. ఇట్లు రాజకన్యకలన్ అందరం చేకొని సౌభరి నిజ తప ప్రభావంబునన్ అనేక లీలా వినోదంబులన్ కల్పించి గృహరాజముల అందున్ కృతకాచలములందున్ కలువలు విలసిల్లు కులంకులందున్ కలకంఠ శుక మధుకర నినాదములచే వర్ణనీయములైన వనములందు మణివేదికల అందు మహనీయ పర్యంక పీఠలీలాశైల బిలములందు శృంగారవతులగ చెలువలు పలువురు తన పంపు చేయ సుస్థలములందు వస్త్రమాల్యానులేప సువర్ణహార భూరి సంపదన్ ఇష్టాన్న భోజి అగుచున్ పూట పూటకున్ ఒక వింత పొలుపుంతాల్చి రాజకన్యలన్ అందర రతులన్ తేల్చే పెక్కండ్రు రాజముఖులకొన్ ఒక్కడు మగడయ్యున్ తనియకుండె మునీంద్రుండెక్కుడు ఘృతధారలచేన్ అక్కజమై తృప్తి లేని అనలుని భంగిన్. ఇవ్విధంబున ఆ రామంబున మునివరుండా రామలతోడ బహు విహారమయుండై గారాములన్ తనకిట్టటు పోరాముల చేసి కొన్ని ప్రొద్దులు పుచ్చెన్. అంతన్ ఒక్కనాడు మాంధాతృ మేదినీ వల్లభుండు మునీశ్వరుండు ఎందున్ పోయన్ కూతులు ఎక్కడన్ అలజడిపడుచున్నవారలో అని తలంచి వెదుకవచ్చి ఒక్క మహానగరంబున మణిమయ సౌధంబులం చక్రవర్తియున్ పోలెన్ క్రీడించుచున్న తాపసరాజుం కని సంతసించి వెరంగుపడి మన్ననలం పొంది మెల్లన కూతులం పొడగని సత్కరించి ఇట్లనియే.
నా తోడులార మీపతి మీ తోడే పనుల ఎడల మేలే అనుడున్. నా తోడిదె తాత మేలనుచున్ అనిరి తరుణులు వరుసన్. అంతన్ కొంతకాలంబునకు గృహగత చర్యుండగు సౌభరి ఏకాంతంబునన్ తన్నున్ తాన చింతించుకొని మీన మిథున సంగ దోషంబునన్ కాపురంబు తనకున్ అగపడుట ఎరింగి పశ్చాత్తాపంబున ఇట్లనియే. ఉపవాసంబులడయ్యుటో విషయ సంయోగంబు వర్జించుటో తపమంపూని చరించుటో హరిపదధ్యానంబునన్ నిల్చుటో అపలాపంబునన్ ఏల పొందితి హతం వయ్యన్ తపంబెల్లన్. ఈ కపట స్త్రీ పరిరంభముల్ మునులకున్ కైవల్య సంసిద్ధులే. మునినట తత్వవేదినట మోక్షమకాని సుఖంబులెవ్వియున్ చనవట కాంతలు ఏబదట సౌధచయంబట వాసదేశమున్ తనయులున్ 5,000 నిదానము మీన కుటుంబి సౌఖ్యమున్ కనుటట చెల్లరే నగవు కాక మహాత్ములు చూచి మెత్తురే. తపము చేయువాడు తత్వజ్ఞుడగువాడున్ ఎలమి మోక్షమిచ్చన్ ఎంచువాడున్ ఏకతంబు విడిచి ఏర్పడన్ ఏరడు కాపురంబు చేయున్ కరటి తపసి అని దుఃఖించి తన్నున్ తాన నిందించుకుని తన వేడబంబు వివేకించుచున్ ఇహపర సాధకుండై కాపురంబు విడిచి సతులున్ తానును వానప్రస్థ ధర్మంబునన్ అడవికించని ఘోర తపంబు చేసి శరీరంబు కుదియించి అగ్ని సహితుండై పరబ్రహ్మంబు చొచ్చన్. అంత మునిపతి వనమున కరిగిన వనితలుతోన్ అరిగి ప్రాణవల్లభు గతికించనిరి వెనుతవులి విడువక అనలునితో శిఖలు నిలువక అరిగిన భంగిన్. అంత మాంధాత పెద్ద కొడుకగున్ అంబరీషునిన్ తత్పితామహుండగుటం చేసి యువనాశ్వుండు తనకున్ పుత్రుండు కావలియునని కోరి తెచ్చుకొనియన్. అంబరీషునకు యవనాశ్వుండు అతనికి హారితుండు జనియించిరి. అది కారణంబుగాన్ అంబరీష యవనాశ్వ హారితులు మాంధాతృ గోత్రంబునకున్ ప్రవరులైరి. మాంధాత 2వ కొడుకు పురుకుత్సుండు. అతనిన్ ఉరగలోకంబునకున్ కొనిపోయి భుజంగ కుమారులు తమ చెల్లెలి నర్మదా అను కన్యకను వివాహంబు చేసిరి. పురుకుత్సుండున్ అక్కడన్ అనేక గంధర్వనాథుల వధించి తన నాగలోక సంచరణంబు తలంచు వారికిన్ ఉరగభయంబు లేకుండా వరంబు పడసి తిరిగి వచ్చన్. ఆ పురుకుత్సునకున్ త్రసదస్యుండున్, త్రసదస్యునకున్ అనరణ్యుండున్, ఆ అనరణ్యునకు హరియస్వుండు, హరియస్వునకున్ అరుణుండున్, అరుణునకున్ త్రిబంధనుండున్, త్రిబంధనునకు సత్యవ్రతుండును జన్మించిరి. ఆ సత్యవ్రతుండు త్రిశంకుండనన్ పరంగెన్. అతండు గురు సాపవసమునన్ కూలి చెండాలుడై అనఘాత్మున్ కౌశికున్ ఆశ్రయించి అతనిలావున దివిజాలయంబునకేగమన్నింపక అమరులు మరలంత్రోయన్. తల క్రిందుగాన్ పడి దైన్యంబుతో రాగన్ కౌశికుండు ఎప్పటి ఘనత మెరసి నిలిపెన్ ఆకసమున. నేడున్ ఉన్నాడు త్రిశంకుండు ఆతండు హరిశ్చంద్రున్ కనియన్. ఆ హరిశ్చంద్రున్ కౌశికుండు అర్థించేరి యాగదక్షిణామిషమునన్ అఖిల ధనమున్ కొల్లగొని మీదన్ కులహీనున్ కొలువ పెట్ట బొంకకాల జడెన్ పొందెన్ ఆ భూవరుండు. అట్ల విశ్వామిత్రుండు హరిశ్చంద్రుని ఎగులుపరచుట విని వశిష్ఠుండు విశ్వామిత్రునికి రుద్రమ్మవు కమ్మని శపించే. విశ్వామిత్రుండును వశిష్ఠుని బకంబవు కమ్మని శపించింది. పక్షిరూపులయ్యును వైరంబు మానక ఆ ఇరువురును యుద్ధంబు చేసిరి. అంత హరిశ్చంద్రుండు పుత్రులు లేక నారదున్ ఉపదేశంబున వరుణోపాసనంబున్ అతిభక్తితోన్ చేయన్. ఆ వరుణుండు ప్రత్యక్షంబైనన్ అతనికి మ్రొక్కి ఇట్లనియే. వరుణదేవ నాకు వరవీర గుణములన్ కొడుకు పుట్టెనే నిన్ కొడుకున్ పట్టి పశువున్ చేసి నీవు పరిణమింపక వేల్తున్ కొడుకున్ ఈన్ కదయ్య కొసరులేక అని పలికినన్. కుమారుండు కలిగెడుమని వరంబిచ్చి వరుణుండు చనియన్. అంత హరిశ్చంద్రునకు వరుణ ప్రసాదంబున రోహితుండను కుమారుండు జన్మించే. వరుణుండును హరిశ్చంద్ర కుమారున్ ఉద్దేశించి పురిటి లోపల వచ్చి పుత్రువేలుపు మన్నన్ పురుడు పోయినన్ కాని పొసగదనియన్. పలురకమును వచ్చి బాలువేలుపు మన్నన్ పండ్లు లేకుంటన్ అభావ్యుండనియన్.
పండ్లు రాంచూచి డింభకుని వేలుపు మన్నన్ పడి పండ్లు రామిన్ అభావ్యుండనియన్ పడి పండ్లు పొడమినన్ కొడుకు వేలుపు మన్నన్ పోరుల కొదవక పోలదనియన్ తొడరి ఇట్లు కొడుకు తోడి మోహంబునన్ ప్రొద్దు గడపుచుండె భూవరుండు తండ్రి తలపు కొలదిన్ తనలోనం చింతించి ఇంటన్ ఉండక అడవికేగెన్ కొడుకు. ఇట్లు వనంబున కంచని శరశరాసనధరుండై రోహితుండు తిరుగుచుండి వరుణగ్రస్తుండై హరిశ్చంద్రుండు మహోదర వ్యాధిచేన్ పీడితుండుగాను ఉండుట విని పురంబునకం తిరిగి రాగమకింపకన్ ఇంద్రుండు ముసలి తపసి అయి వచ్చి ఇట్లనియే. పుణ్యభూములరుగు పుణ్యతీర్థంబులన్ కృంకు పుణ్యజనులన్ కోరి చూడు పుణ్య కథలు వినుము భూపాలపుత్రక మేలు కలుగునట్టి మేర కలదు అని ఇట్లు మగుడించినన్ తిరిగి చని రోహితుండు ఒక్క ఏడు అవ్వనంబునన్ తిరిగి క్రమ్మరన్ చనుదేరన్ ఇంద్రుండు వచ్చి తొంటియట్ల నివారించన్. ఇవ్విధంబున 5 ఏండ్లు మరలించన్ అమరేంద్రుండు ఆ బాలున్ 6వ ఏటన్ తాన్ అడవి నుండి ఇంటికి వచ్చుచున్. ఎలమిన్ అజీగర్తు మధ్యమ పుత్రు సన్మాన్య చరితు ఘనుసున సేఫునిన్ కొని యాగ పశువుగన్ ఆ హరిశ్చంద్రున కాతండిచ్చన్. పురుషమేధము చేసి భూపాలవర్యుండు వరుణాది నిఖిల దేవతలంతనిపే హోత కౌశికుండు అధ్వర్యుండు వనర భృగువు బ్రహ్మజమదగ్ని సామంబు పాడువాడు ముని వశిష్ఠుండు ఆ మఖమున ముదమున్ పొంది కనకరథమిచ్చన్ ఇంద్రుండు ఆ మనుజపతికి. శునశ్శేఫుని ప్రభావంబు వెనుక వివరించెదన్. అంత భార్యాసహితుండైన హరిశ్చంద్రు వలనన్ అత్యంత ప్రీతుండై విశ్వామిత్రుండు అతనికి ముఖ్య జ్ఞానంబున్ కృపచేసిన మనంబు అన్నమయంబు కావునన్ అన్నరూపియైన పృథివిన్ ఎరింగి పృథివిని జలంబు వలనన్ అణంచి జలంబున్ తేజంబు వలనన్ ఇంకించి తేజంబు వాయువు వలనన్ చేర్చి వాయువున్ ఆకాశంబునన్ కలిపి ఆకాశంబు తామసాహంకారంబునందు లయంబు చేసి అహంకారత్రయంబు మహత్తత్వంబునందు డిందించి పరతత్వంబునకు లోకంబులు సృజించెదన్ అను తలంపైన మహత్తత్వంబునందు విషయాకారంబు నివర్తించి విషయ వివర్జితుండై పరతత్వంబులన్ ఎరుంగుచున్ ఎరుక వలన సంసారహేతువైన ప్రకృతిని భస్మంబున్ చేసి ఎరుకను నిర్వాణ సుఖపారవస్యంబునన్ పరిహరించి సకల బంధ విముక్తుండై హరిశ్చంద్రుండు అవాంగ్మానసగోచరంబైన నిజరూపంబుతో వెలుంగుచుండెన్. అతని కుమారునకు హరితుండు పుట్టే. హరితునకున్ చంపనామధేయుండు జనయించెన్. అతండు తన పేరన్ చంపానగరంబు నిర్మించెన్. ఆ చంపునికి సుదేవుండు, సుదేవునికి విజయుండు, విజయునకు రురుకుండు, రురుకునకు వృకుండు, వృకునకు బాహుకుండు జనించిరి. అందు బాహుకుండు దండించి పగవారు తన భూమించే కొన్నన్ అంగనలును తానున్ అడవికేగి అడవిలో ముసలి అయి ఆతడు చచ్చినన్ ఆతని భార్య తాన్ అనుగమింపన్ కదీచోన్. ఆ స్త్రీకి గర్భంబు కలగుట ఔర్వమునీశ్వరుడు ఆత్మన్ ఎరింగి వారించెన్. అంతన్ అవ్వనజాక్షి సవతులు చూలు నిండారినన్ చూడన్ చాలక అర్థిన్ అన్నంబు కుడుచుచోన్ అందున్ కలిపి విషము పెట్టిరి. పెట్టిన విరిసి పడక గరముతోన్ కూడా సగరుండు ఘనుడు పుట్టి వరయశస్ఫూర్తితోన్ చక్రవర్తి అయ్యే. చండస్ఫూర్తిన్ అతండు తండ్రి పగకై సంగ్రామరంగంబులన్ చెండెన్ హైహయ బర్బరాదుల వధించెన్ తాళ జంఘాదులన్ ముండీభూతులుగా నిరంబరులుగా మూర్తుల్ సబీభత్సులై ఉండన్ చేసే నిజారులన్ సగరనామోర్వీ విభుండు అల్పుడే. ఖగరాజరుచులు కల ఇల పగరాజులన్ అడచి ఏలె బాహాశక్తిన్ నగరాజధీరు శూరున్ సగరున్ హతవిమత నగరున్ చను వినుతింపన్. ఔర్వుండు చెప్పంగన్ అమరవేదాత్మకు హరిన్ ఈశున్ అమృతున్ అనంతున్ కూర్చి వాజిమేధంబులు వసుధేశ్వరుండు చేసెన్. అందొక్క మఖమున హయము విడువ నగభేది కొనిపోయి నాగలోకంబునన్ కపిలుని చేరువన్ కట్టి తొలగెన్. అంత గుర్రము కానక ఆరాజు తన పుత్ర నివహంబు దిశలకు నెమకన్ పంప వారున్ ఇల 7 దీవుల వరుస వెదకి మఖతురంగంబు లేకున్న మగుడిరాక ప్రాభవంబున దోర్దండ బలము మెరసి గ్రొచ్చి కోరాడి త్రవ్విరి కుతలమెల్ల. ఇట్లు సుమతి కొడుకులు నేలన్ త్రవ్వి పాతాళంబునన్ తూర్పు ముట్టి ఉన్న ఉత్తర భాగంబునన్ కపిలముని పొంతనున్న తురంగంబున్ కని
ఎరిగితిమి అద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే ఈ జరభునిన్ పట్టి చంపుడు అతి సాధుమునీంద్రుడు పోలె నేత్రముల్దెరవక పాకి నోరు మెదలింపక బైసుక పట్టెన్ అంచున్ అయ్యరువది వేవురున్ నిజకరాయుధముల్ జళిపించి డాయుచోన్ కపిలుడు నేత్రముల్ తెరవగా తమ మేనుల మంట పుట్టి తారు అపగత ధైర్యులై పడి అహంకరణంబున మూఢచిత్తులై నృపసుతులందరున్ ధరణి నీరైరి ఆ క్షణమంద సాధులన్ తపసులన్ గాసిన్ పెట్టెడి మదస్ఫురితాత్ములు నిల్వనేర్తురే కొందరు కపిలుని కోపానలంబున మ్రందిరి సగర కుమారులనుచున్ అందురాముని శాంతుండు ఆనందమయమూర్తి తొడరి కోపించునే దువ్వ నేలన్ కాక జన్మించునే గగనస్థలంబునన్ ఏ సాంఖ్యమతమునన్ ఇద్ధమతులు భవసముద్రము మృత్యుభయమును లంఘింతురు ఆ బుద్ధించేయు పరాత్మభూతుడు అఖిల బోధకుడు అతనికిన్ అరసి చూడ సఖులు అమిత్రులున్ ఎవ్వరు సగరసుతులు తాము తమ చేయు నేరమి తనువులందున్ అనలకీలలు పుట్టి నీరైరి కాక మరియు సగరుండు కేసినియందున్ కన్న పుత్రుండు అసమంజసుండనువాడు సమంజస గుణంబులు లేక పూర్వజన్మంబున యోగీశ్వరుండై ఉండి సంగదోషంబు వలన యోగభ్రష్టుండయి సగరునకు జన్మించి జాతిస్మర జ్ఞానంబు కలిగి లోకంబు వారలకున్ తమవారలకున్ అప్రియంబగు వర్తనంబునన్ తిరుగుచున్ ఒక్కనాడు వరుసన్ అయోధ్యలోనన్ కల వాడలన్ ఆడెడు పిన్న వాండ్రన్ ఆ సరయువులోన వైచి జనసంఘమున్ తండ్రియున్ తిట్టుచుండ వాడు ఉరుమతిన్ కొన్ని ప్రొద్దులకు యోగబలంబునన్ చేసి బాలురన్ తిరిగి పురంబు లోపలికిన్ తెచ్చిన నివ్వెరగందిరి అందరున్ అయ్య సమంజసుని కొడుకు అంశుమంతుండను వాడు వినీతుండై తన వద్దన్ పనులు చేయుచుండున్ అంత సగరుండు అమ్మనుమనిన్ అంశుమంతున్ అశ్వంబు వెదకి తెమ్మని పంచినన్ అతండు తమ తండ్రుల చొప్పునన్ చని వారలు త్రవ్విన మహాఖాతంబు చొచ్చి అందు భస్మరాసుల పొంతన్ ఉన్న హయంబునున్ కని హయ సమీపంబునందు ఉన్న కపిలాఖ్యుండైన విష్ణునికి దండప్రణామంబు చేసి ఇట్లని స్తుతించే మతి చిక్కన్బట్టి సమాధి గౌరవమున వ్రాలియన్ తనకొన్ అవ్వల వెలుంగు నినున్ కానుండొకనాడు నిన్నెరుంగునే బ్రహ్మాజుని మనంబున అవయవముల బుద్ధి జన్మించిన భూరి జంతువులందు హీనులమైన మాకెరుంగవశమే తమలోన నీవుండన్ తామెరుంగరు నిన్ను గుణములు చూతురు గుణములైనన్ కానరొకవేళ చీకటిన్ కందురు ఆత్మలందున్ తెలియరు వెలుపలన్ అమరు పొందులర ఎదురు దేహధారుల అత్యంధులకుచున్ కడిది నీ మాయనన్నడు కడవలేక అని వినుతి చేయిచు హయంబు విడుమని చెప్పక తన తండ్రులు నీరగుటన్ తడవక మ్రొక్కి నిలుచున్న అంశుమంతునికి కరుణావిపులుండగు కపిలుండు ఇట్లనియే గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడ మీ తాత యొద్దకున్ నీ తండ్రులు వెర్రులు నీరైరది ఈ మిర్రున గంగాజలంబు మెలక శుభమగున్ అని పలికిన నమస్కరించి తురగంబున్ కొనివచ్చి ఆ సగరునికిచ్చిన సగరుండు ఆ పశువు వలన జన్నంబు కడమ నిండించి అంశుమంతునకు రాజ్యంబు ఇచ్చి ముక్తబంధనుండై ఔర్వుండు చెప్పిన మార్గంబునన్ ఉత్తమగతికించనియన్ అంత జనకులు మ్రగ్గిన చోటికిన్ అనిమిషనదింతెత్తుననుచున్ అటవీ స్థలికించని తపము చేయంచాలక మనమున వగలులయన్ అంశుమంతుడు తీరెన్ ఆతని కొడుకు దిలీపుడు భూతలమున గంగన్ తెచ్చి పొందించుటికై ప్రీతింత పంబు చేయిచు భాతికంతే లేక కాల పరవశుండయ్యన్ అతని సుతుండు భగీరథుండు అతి తపమనరించి కనియన్ అమృతాపాంగన్ సుతరంగన్ ముఖవనరుహరత భృంగన్ శివ జటాగ్రరంగన్ గంగన్ కని నమస్కరించిన గంగ కృపచేసి వరంబు వేడుమనినన్ ఆ రాచపట్టి ఇట్లనియే మావారి భస్మరాసుల నీవారిన్ కలిపి కొనుము నెరిమావారల్ నీవారిన్ కలయ నాకము మావారికి కలుగున్ ఇది ప్రమాణము తల్లి చెల్లన్మదిన్ నిన్ను భజింతు గంగన్ పుల్లాంతరంగన్ బహుపుణ్య సంగన్ కల్లోల లక్ష్మీజిత కాసమల్లిన్ తల్లిన్ సుధీకల్పలతామ తల్లిన్ అని వినుతులు చేయుచున్న రాజకుమారునకు లోకపావని ఇట్లనియే
విను వీథిన్ పరతెంచి నేలన్ పడనా వేగంబును నిల్పన్ ఓపిన వాండెవ్వడు మేది నీ తలమునే భేదించి పాతాళముంచను దున్ వచ్చి తినేని నా జలములన్ సుస్నాతులై మానవులను పొందించున్ అఘవ్రజంబు ఎచట నేనాసంబున్ పొందించదన్. అది కారణంబుగా విచారించదనని పలుకుచున్న లోకమాతకు రాజన్యవర్యుండకు భగీరథుండు ఇట్లనియే. పరతత్వజ్ఞులు శాంత చిత్తులు తపఃపారీణులు ఆర్యుల్ ఘనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి భవదంభోగాహముల్ చేయంగా నరసంఘాఘము నిన్నున్ పొందునే. జగన్నాథుండు నానాఘ సంహరుండు ఆ విష్ణుండు వారి చిత్తములన్ తానే ఉంట మందాకిని. తనలో నిన్ని జగంబులున్ కలుగుటన్ తానిన్నిటన్ కలుగుటన్ జననీ తంతువులందుంచీర కల ఆ చందంబునన్ విశ్వభావనుండై ఒప్పు శివుండు కాక మరి నీ వారిన్ని వారింపనేర్చిన వారెవ్వరు నింధరించు కొరకై శ్రీకంఠునిన్ కొల్చెదన్ అని ఎరింగించి విడుకొని చని భగీరథుండు మహేశ్వరుని ఉద్దేశించి గ్రద్దనం తపంబు చేసిన భక్తవత్సలుండు పాలాక్షుండు ఆ భగీరథుని మెచ్చి నిజ శిరంబునందు సౌరిపాదపూత సలిలయైది వినుండి ధరకు వచ్చు గంగంతాల్చెనప్పుడు. ఇట్లు ఆ మహానది పురారాతి జటాజూట రంధ్రంబు వలన దిగంబడి నిరర్గళ ప్రవాహంపై నేలకు చల్లించి నెరసి నిండి పెళ్ళు వెళ్ళికొని పెచ్చు పెరింగి విచ్చలవిడిన్ క్రేపు వెంబడిన్ ఉరక క్రేళ్ళురుకు మరక ప్రాయంపున్ కామధేనువు చందంబున ముందరికి నిగుడుచు ముద్దున్ చందురు తోడినయ్యంబునన్ క్రయనడరి చొప్పు తప్పక సాంగి చనుదెంచు సుధార్ణవంబు కైవడిన్ పెంపు కలిగి మహేశ్వరి వదన గహ్వరంబు వలనన్ ఓంకారంబు పిరుంద వెలువడు శబ్ద బ్రహ్మంబు భంగిన్ అదభ్ర విభ్రమంబునన్ అమ్మహీపాల తిలకంబు తెరువు వెంటన్ అంటి వచ్చుచు వెలి ఏనుంగు తొండంబులను అనుకరించి పరచు వరద మొగంబుల పిరుందన్ అందంత క్రందుకొని పొడచూపి తొలంగు బాలసారదాకుచ కుంభంబులకున్ అగ్గలంబైన బుగ్గలును బుగ్గల సంగడంబునన్ పారిజాత కుస్మ స్తవకంబుల చెలువంబునున్ తెగడు వెలి నురువుల చెంగటన్ అర్ధోన్మీలిత కర్పూరతరు కెసలయంబుల గేలిగొను సుళ్ళ కెలంకుల ధవళ జలధర రేఖాకారంబులు బాగుమెచ్చని నిడుద ఏరులన్ కలసి వాయువసంబులన్ ఉండుంటిన్ తాంకి బిట్టుమిట్టించి మీందికగయు దురిత భంగంబులైన భంగంబుల కొనల భిన్న భిన్నంబులై కుప్పించి ఉప్పరంబు ఎగసి ముత్తియంపు సరుల వడువున మల్లికాదామంబుల తెరెంగునన్ కర్పూర ఖండ కదంబంబుల చెలువంబునన్ ఇందు సకలంబుల తేజంబునన్ తారకానికరంబుల పులుపున మెరయుచు ముక్తికన్యావసీకరంబులన శ్రీకరంబులను కలిగి మధ్యమలోక శ్రీకరంబు తెరంగున విష్ణుపదంబు ముట్టి విష్ణుపదంబు భాతిని ఉల్లసిత హంస రుచిరంబై రుచిర పక్షంబు రీతిని అతిశోభిత కువలయంబు చెన్నున బహు జీవనంబు లాగున సుమనో వికాస ప్రధాన పర్వంబు పులుపునన్ ఏక చక్రబక భీమ మహాభంగ సుభద్రార్జున చరిత్రాభిరామంబై రామచిత్తంబు మెలుపునన్ తన వారిలోంచొచ్చిన దోషాచరులకు అభయ ప్రధాన చడవర్తనంబు భాతి సముపాసిత మృత్యుంజయు రూపంబు పోలిక విభూతి సుకుమారంబై కుమార చరిత్రంబు ఠేవను క్రౌంచ ప్రముఖ విజయరథంబు భాతి హరిహయా మంథర విచారంబు గ్రద్దన మహారామ గిరివన ప్రవేశ కామకేతనంబు పెళ్ళునను ఉద్దీపిత మకరకేతను బాణంబు కైవడి విలీన పరవాహినీకృత సంబరారాతి చిగురున్ కుంతంబు సూటిన్ అధ్వగ వేదనా సమన దండంబు జాడన్ నిమ్నోన్నత వృత్త శాస్త్రంబు విధంబునన్ వడిన్ కలిగి సదా గురు లఘు వాక్యఛటా పరిగణితంబై గణిత శాస్త్రంబు కొలందిని ఘనమూల వర్గమూల సంకలిత భిన్న మిశ్ర ప్రకీర్ణ ఖాత భీష్మ పర్వంబు పెంపునన్ అనేక భగవద్గీతంబై గీతాశాస్త్రంబు నిలుకడను మహాసుశిరతను ఘన నానా శబ్దశాస్త్రంబు మర్యాదన్ అచ్చువడి హల్లు కలిగి మహాభాష్య రూపావతార వృద్ధి గుణ సమర్థంబై అర్థశాస్త్రంబు మహిమను బహుప్రయోజన ప్రమాణ దృష్టాంతంబు తరంగున సర్వసామాన్య గుణ విశేషంబై శేషవ్యాపారంబు కరణిని సుస్థిరోద్ధరణ తత్పరంబై పరబ్రహ్మంబు గరిమన్ అతిక్రాంతానేక నిగమంబు నడవడిని బ్రహ్మ వర్ణ పద క్రమ సంగ్రహంబై గ్రహశాస్త్రంబు పరిపాటిని కర్కట మీన మిథున మకరరాశి సుందరి ముఖంబు పోండిమిని నిర్మల చంద్ర కాంతం
కాంతియుతంబై కాంతాధరంబు రుచిని సోణఛాయా విలాసంబై విలాసవతి కొప్పున్ ఒప్పునన్ కృష్ణ నాగాధికంబై అధికమతి శాస్త్ర సంవాదంబు సొంపునన్ అపార సరస్వతి విజయ విభ్రమంబై విభ్రమవతి చనుదోయి పగిది నిరంతర పయోవ్యాప్తాఖిలలోక జీవన ప్రదతుంగ భద్రాతి రేఖాస లలితంబై లలితవతి నగవు మించునన్ అపహసిత చంద్ర భాగధేయంబై భాగధేయవంతుని వివాహంబు లీల మహామేఖల కన్యకా విస్తారంబై తారకెంగేలి ఒడుకంబునన్ ఆక్రాంత సూర్యతనయంబై సూర్యతనయు సరవర్షంబు పోలిక భీమరథ్యాటోప వారణంబై వారణంబు పరుసునన్ పుష్కరోన్నత సంరంభంబై రంభ నిమ్మోముడాలున సురసాతిశయ దశంబై దశరథతనయు బొమముడి చాటున సింధు గర్వ ప్రభంజనంబై ప్రభంజన తనయు గదపెట్టు మాట్కిని సమీపగత దుస్సాసన దుర్మద నివారకంబై వారకన్యక ముంజేతి గతిని ముహుర్ముహురుచ్ఛలిత కంకణాలంకృతంబై కృతయుగంబు ఓజన్ అపంకంబై పంకజాసన ముఖంబున్ ఒరపునన్ ప్రభూత ముఖవన్నంబై వన్న గుణితంబు తెరకువను బహుదీర్ఘ బిందు విసర్గంబై సర్గబంధ కావ్యంబు విన్ననువున గంభీర భావ మధురంబై మధురాపురంబు సబగున మహానంద నందనంబై నందనవనంబు పొందున విహరమాణ కౌశికంబై కౌశిక హయంబురీతి సుదశ ధ్రువంబై ధ్రువుతలంపు క్రియన్ పరిశీలిత విశ్వంభరంబై విశ్వంభరుని శంఖంబు రూపున దక్షిణావర్తోత్తరంబై ఉత్తరా వివాహంబు చందంబునన్ ప్రముదిత నరంబై నరసింహ నఖరంబుల భాతిన్ ఆశ్రిత ప్రహ్లాద గురు విభవ ప్రధానంబై దానకాండంబు సిరిన్ కామధేను కల్పలతాద్యభినవంబై నవసూతికా కుచంబు పేర్మిని నిరంతరపయో వర్ధనంబై ధనదు నిలయంబు తూనిక సంగత మకర పద్మ మహాపద్మ కచ్చపంబై కచ్చప కర్పరంబు బలిమిని పతిత శైల సముద్ధరణంబై ధరణీధరంబు సాటిన్ ఉత్తుంగతట ముఖ్యంబై ముఖ్యవరాహంబు గరిమన్ ఉన్నత క్షమంబై క్షమాసుర హస్తంబు గరగరికను సత్పవిత్ర మనోరామంబై రామచంద్రు బాణంబు కడిందిన్ అభ్యాగత ఖర దూషణ మదాపహరణ ముఖరంబై ముఖర రామ కుఠారంబు రీతిని భూభృన్మూల భేదన ప్రబలంబై బలరామ హలంబు భాతిని ప్రతికూల సన్నికర్షణ ప్రబుద్ధంబై బుద్ధదేవుని మేనియొరపునన్ అభియాతి రక్షోదార మనోహరంబై హరతాండవంబు మేరన్ ఉల్లసితా నిమిషంబై అనిమిషావతారంబు కీర్తిని శృతి మంగళప్రదంబై ప్రదాత ఈంగి సూటిన్ అర్థపరంపరా వామనంబై వామన చరణరేఖను బలివంశ వ్యపనయంబై నయశాస్త్రంబు మార్గంబున సామభేద మాయోపాయ చతురంబై చతురాననాండంబు భావంబునన్ అపరిమిత భువన జంతుజాల సేవ్య మానంబై మానిని అనన్ లోతుంచూపక గరిత అనం చడిచప్పుడు చేయక ముగుద అన బయలుపడక ప్రమద అనన్ క్రయ్యన్ పారుచున్ పతివ్రత అనన్ ఇట్టట్టు చనక తల్లి అనన్ ఎవ్వియేనిన్ లోన్ కొనుచు దైవంబన భక్త మనోరథంబులిచుచున్ అంతకంతకు విస్తరించి గురిన్ కడచి అవాన్మానస గోచరంబై ప్రవహించి జగతీనాథురథంబు పజ్జ బహుదేశంబుల్వడిందాటి తత్సగరక్ష్మాపకుమార భస్మముల మీదన్ ముంచి పారన్ మరున్నగరావాసము వారు పొందిరి నవీన శ్రీలతో గంగనీరు గతిన్ కాక మహాదురంత సుజన ద్రోహానలంబు ఆరునే హరుమెప్పించి మహాతపోనియతుడై ఆకాశ గంగా నదింధరకున్ తెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సుస్థిర లీలన్ పితృకృత్యమంతయున్వనర్చెన్ వారి తానేక దుస్తర వంశవ్యథుండు ఆ భగీరథుండు నిత్య శ్రీకరుండు అల్పుడే హరింతమ మనమునలోనిడి హరిపాదాంభోజ జనితమైన నదిన్ సుస్థిరులై కృంకి మునీంద్రులు హరిన్ కలిసిరి త్రిగుణరహితులై అవ్వేళన్ అంతన్ ఆ భగీరథునకు శృతుండును శృతునకు నాభావరుండును నాభావరునకు సింధుద్వీపుండును సింధుద్వీపునకున్ అయుతాయువును అయుతాయువునకు ఋతుపర్ణుడును జనించెన్ అతండు నయ విశాల బుద్ధి నలచక్రవర్తితో సంగడీనితనము చాలంచేసి అక్షహృదయమతనికి అభ్యస్తముగన్ ఇచ్చి అశ్వవిద్య నేర్చెన్ అతని వలన ఆరుతుపన్నునకు సర్వకాముండును సర్వకామునకు మదయంతి వల్లభుండైన సుదాసుండును పుట్టెన్ ఆ రాజశేఖరుని మిత్రసహుండును కల్మాష పాదుండునని చెప్పుదురు ఆ భూవరుండు వశిష్ఠుని శాపంబున రాక్షసుండై తన కర్మంబునన్ అనపత్యుండయ్యన్ అనిన విని పరీక్షిన్ నరేంద్రుండు ఏమి కారణంబున సుదాసునకు గురుశాపంబు ప్రాప్తంబయ్యన్ అని అడిగిన సుకుండు ఇట్లనియే ఆసుదాసుడు వేటకై వనంబునకు ఏగి గర్వించి ఒక్క రక్కసునిన్ చంపి
వానితోన్ పుట్టిన వానిన్ పో విడిచిన వాడును తన తోడి వాని చావు పోనీక కపటి అయి భూపాలు గృహమునన్ అడబాలతనమునన్ అర్థిన్ కొలిచి ఉండ వశిష్ఠునకు ఉర్వీసుడొక్కనాడన్నంబు చేయంగన్ అతనిన్ పనుప వాడు మానవ మాంసంబు వండి తెచ్చి మునికి వడ్డింపన్ కోపించి ముని నరేంద్రున్ పిలిచి మానవ మాంసంబున్ పెట్టితి అనుచున్ అలుకతో రాక్షసుడవు కమ్మని శపించే. ఇట్లు శపించి పదంపడి రాక్షసుండు వండి తెచ్చుటయు సుదాసుని ఎరుంగమియున్ తన మనంబునన్ ఎరింగి వశిష్ఠుండు 12 రక్కసుండవై ఉండుమని నియమించెన్. అయ్యవసరంబున గురువున్ మారు శపింతున్ అంచు జలముల్ కోపంబుతో దోయిటన్ నరనాథుండు ధరింపన్ తత్సతి పతిన్ వారింప మిన్నుంది సల్ధరయున్ జీవమయంబ కాన్నిఖిలమున్ తాంచూచి చల్లెన్ ధరావరుడు ఆత్మీయ పదంబులన్ కరపుటీవాహపూరమున్ పొక్కుచున్. ఇట్లు మిత్రసహుండు కావునన్ కళత్రానుకూలుండై శపియింపన్ వల్లక సుదాసుండు రాక్షస భావంబున్ వంది కల్మష వర్ణంబులైన పాదంబులతోన్ అడవులన్ తిరుగుచు